రెండవ పేతురు పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం మనం ఆలోచన చేద్దాం. కొంత లోతైన విషయాలు ఉంటాయి, జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇవన్నీ ఇట్లు లయమై పోవునని గనుక ఆకాశములు రగులుకొని లయమై పోవునటియు భూతములు మహావేంద్రముతో కరిగిపోవునటియు దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని దైవ గ్రంథంలో దేవుని మాటలు మనం ఆలోచన చేద్దాం. ప్రియులరా, ఈ వాక్య సందర్భాన్ని అపోస్తులైన పేతురు గారు తెలియచేస్తున్నారు. దీనికి అనుకూలంగా మనం ఆలోచన చేస్తే 10వ వచనంలో వ్రాయబడింది. వాటిని విషయాలను మరి మనం ఆలోచన చేస్తూ 12వ వచనాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. ఈ 10వ వచనంలో వ్రాయబడిన మాటలు ఈ 12లో వాటి విషయాలను మనము ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారండి పేతురు గారు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అంటున్నాడు. ఆ సందర్భాన్ని బట్టి దేవుని పిల్లలమైన మనము, దేవునితో సహవాసం చేస్తున్న మనము, దేవుని పిల్లలుగా ముద్ర వేయబడిన మనలను ఎలా ఉండాలో, ఆ సందర్భాల సమయాల్లో ఎలా ఉండాలో అనే విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఉండాలంటున్నాడు, భక్తితో నువ్వు ఉంటున్నాడు, ఎంత జాగ్రత్త గలవారై ఉండాలంటున్నాడు. ఇక్కడ ఈ అంశాన్ని మనం ఆలోచన చేస్తే జాగ్రత్త అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, ఏమిట్లో జాగ్రత్త, ఏ విషయాల్లో జాగ్రత్త, ఎలాంటి జాగ్రత్త, ఎక్కడ ఉంటే జాగ్రత్త, ఏమి చేస్తే జాగ్రత్త అనే విషయాలను పరి విధాలుగా మనము ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలన్నిటిలో ఆ దేవుడు అంటున్నాడు పరిశుద్ధత ఎంతో కోరుకునే దేవుడుగా ఉన్నాడు. గమనించండి, ఇక్కడ అంటున్నాడు సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను అంటున్నాడు 19వ అధ్యాయం 16వ వచనంలో, ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండువాడు చచ్చును అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఆ జాగ్రత్తగా నుండువాడు చచ్చును అంటున్నాడు. దైవ గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా తేటగా వ్రాయబడింది భక్తుల ద్వారా. ఎక్కడ దేవుడు పక్షపాతి కాడని దైవ గ్రంథంలో మనం చూస్తాం. యోబు గ్రంథంలో ఇక్కడ అంటున్నాడు జాగ్రత్త గలవారై ఉండవలనని పేతురు తెలియజేస్తున్నాడు. ఇక్కడ సొలొమోను, ఇక్కడ సామెతల గ్రంథం 19:10 అంటున్నాడు ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయములో అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అంటున్నాడు. ఏమి ఆ ఆజ్ఞలు, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మనం కొంత ఆలోచన చేస్తే ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు
మరి వినే దేవుడు అని కూడా దైవ గ్రంథంలో మనం ఎన్నో మార్లు దైవజనులు గుండా ఈ మాటలు విన్నాం మనం. ఆయన చూచే వాడు. మరి చూచేవాని ముందర నువ్వు ఏం చేస్తే ఆయన తెలియకపోతుంది? నీకైతే తెలియదులే. అన్నీ చూసే దేవుడు, వినే దేవుడు. ఇక్కడ అంటున్నాడు, అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అంటున్నాడు. ఆ అజాగ్రత్త వల్లనే చాలామంది భక్తిహీనులవుతున్నారు, ఆ త్రోవ తిరిగిన వారుగా ఉన్నారు, ఆ వంకరి త్రోవలో తిరిగేవారు ఉన్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు, చెడుగును కోరుకునేవారు ఉన్నారు. అన్ని విషయాలను మనం ఆలోచన చేయవచ్చు ప్రియులారా. వారు అజాగ్రత్తగా ఉండేవారు చచ్చును అంటున్నాడు. మరి హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయములో వెలిగింపబడిన వారు అని కూడా వ్రాయబడి ఉంది. ఆ వెలిగింపబడిన వారని కూడా వ్రాయబడింది. త్రోవ తప్పిపోయి దేవుణ్ణి ఇంకను హింసించేవారుగా ఉన్నారని చెప్పి హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన చూసేవాడు అని చూస్తున్నాం. ఎక్కడ అని అంటే అక్కడే ఆ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనములో దైవ గ్రంథంలో ఇలాగ రాయబడింది, దేవునికి పాతాళమును అగాధ కూపమును మరియు నరుల హృదయములను తేటగా ఆయనకు కనబడుచున్నవి అంటున్నాడు. ఆయనకు కనబడుచున్నవి అంటున్నాడు. ఏమంటున్నాడు? పాతాళంలోను అగాధ కూపములోను మరియు నరుల హృదయములు తేటగా ఆయనకు కనబడుచున్నవి అంటున్నాడు, అగుపడుచున్నవి అంటున్నాడు. ప్రియులారా, మరి జాగ్రత్తలు కలిగి ఉన్న వారికి ఆధిక్యతలు ఏమిటి? జాగ్రత్తలు కలిగి ఉన్న వారికి ఏం ఆధిక్యతలు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. దైవ గ్రంథంలో జాగ్రత్త కలిగి ఉన్న వారికి, విధేయతత్వం కలిగి ఉన్న వారికి, దేవునితో సహవాసం కలిగి దేవునితో అంటుకట్టుబడి నడిచే వారికి ఏమి ఆధిక్యతలు ఉన్నాయి అని మనం ఒకటోడిగా మనం ఆలోచన చేద్దాం. మనం ఆలోచన చేయవలసింది ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చూస్తున్నాం, అజాగ్రత్తగా ఉండకూడదు అంటున్నాం. జాగ్రత్తగా ఉండేవారి విషయం, అజాగ్రత్తగా ఉండేవారి విషయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, హృదయములు తేటగా ఆయన కనబడును అని చూస్తున్నాం. జాగ్రత్తగా కలిగి ఉన్న వారికి ఆధిక్యతలు. మరి సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడింది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు. ఎప్పుడు మనం కనుగొంటాము? ఆయన యొక్క పరిశుద్ధతని ఎప్పుడు మనం కనుగొంటాము? దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాలను మనం హృదయములు వేసుకొని వాటిని నెమురు వేసుకుంటుంటేనే ఆ యొక్క వాక్య సత్యాలు, ఆ మర్మాలు తెలియచేయబడతాయి. ఊరికి విని వెళ్ళడం కాదు ప్రియులరా, ఊరికి విని వెళ్ళడం కాదు, దాన్ని మరణం చేసుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఏ విషయాలు మాట్లాడినాడు అనేది మనం ఎప్పుడైతే అది నెమరు వేసుకుంటామో అప్పుడే నీ హృదయములో ఫలం అనేది ఫలిస్తుంది. ఇక్కడ అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందురు అంటున్నాడు. వారే ధన్యులు అంటున్నాడు, వారే ధన్యులు అంటున్నాడు. ఆ ధన్యత కలిగి ఉంటారని ఆలోచన మనం చేస్తున్నాం. ఎవరు ధన్యులు అని మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడు అంటున్నాడు 33వ కీర్తనలో 12వ వచనములు అంటున్నాడు, 12వ సందర్భంలో అంటున్నాడు, ఇక్కడ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు అంటున్నాడు, ధన్యులు అంటున్నాడు. ప్రియులారా, ఎవరు ధన్యులు? ధన్యత ఎప్పుడు కలుగుతుంది?
అని మనం ఆలోచన చేస్తే ఎవరైతే అజాగ్రత్తను వదిలివేసి జాగ్రత్తగా ఆ దేవుని వాక్యంని వెదికిన వారు మరి ధన్యులుగా ఉంటారు, దేవునికి ఇష్టలుగా ఉంటారు, దేవునికి ప్రియులుగా ఉంటారు, దేవునితో సహవాసం చేసేదానికి ఆ యొక్క అధికారం కలిగి ఉంటారని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక 33:12 చరణంలో ఆ ధన్యుల విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అంటున్నారు. ఆయనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని వారు ధన్యులు అంటున్నారు. వారు మరి ఏమి కలిగి ఉంటారు వారు అని దైవ గ్రంథమును మనం ఆలోచన చేస్తే అపొస్తల కార్యం చూడండి. అపొస్తల కార్యములు 20:32 దైవ గ్రంథంలో మరి ఇలా వ్రాయబడింది. పరిశుద్ధపరచబడిన వారందరిలో క్షేమాభివృద్ధి స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు అంటున్నాడు. పరిశుద్ధపరచబడిన వారందరిలో క్షేమాభివృద్ధి స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తి కలిగిన వారు ధన్యులు అంటున్నాడు. ఈ ఒకటొకటి మనం ధన్యులుగా మనం ఆలోచన చేస్తూ వస్తే, ఆ ధన్యత కలిగిన వారి యొక్క ఆధిక్యతలను మనం చూస్తూ వస్తే వీటన్నిటినీ దేవాది దేవుడు మనకు కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మనం ఈ అంశంలో మనం చూసాం. హెజ్కేల్ గ్రంథం 33 ఇలా వ్రాయబడింది. గమనించండి దేవుని వాక్యం. 33 హెజ్కేల్ గ్రంథం 33 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు గమనించినట్లయితే, ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసివే పక్షమున వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయాను గనుక తన ప్రాణముకు తానే ఉత్తరవాది. ఎలాగనగా వాడు జాగ్రత్త పడిన ఆ పక్షమున తన ప్రాణమును రక్షించుకొనును అంటున్నాడు. ఈ అజాగ్రత్త వల్ల బాకానాదం ఊదినప్పుడు, బాకానాదం అంటే అర్థమవుతుంది కదా, దేవుని వాక్యము. ఇంకా అనేక సందర్భాల్లో ఈ బాకానాదం అనేది చాలా ప్రాముఖ్యమైనది దైవ గ్రంథంలో. బాకానాదం, దేవుని వాక్యం వింటున్నారు మీరు. ఇప్పుడు దేవుని వాక్యము వింటున్నారు, దేవుని బూర వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు. అవే మన మనుగడకు కావాల్సిన బూరలు ఉడక ఆ కాలంలో ఉడక ఉన్నాయి. దానిని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ బాకానాదము దాని ద్వారా యుద్ధ సమయాలు అయితేనేవి, కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రతినిధులుగా ఉన్నవారు చేసిన సువార్తలు ఏవేవి, అన్ని విషయాల్లో ఈ బాకానాదం అనేది ఒక ముఖ్యమైనదిగా మనము ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. ఇక్కడ దాని ద్వారా పనుల యొక్క కార్యక్రమాలు, ఆ శబ్దాన్ని బట్టి చేయవలసిన కార్యాలను తెలియచేయుట మరియు యుద్ధ సమయంలోనూ నడిపించుట కొరకును దేవుని పిలుపు కూడా అనే ఆలోచన మనము చేయవచ్చు. దేవుని పిలుపు కూడా అని మనము ఆలోచన చేయవచ్చు. మొదటి బూర ఎప్పుడు ఎవరికి ఊదారు, ఎవరికి తెలియజేశారు? ఫస్ట్ మొదటి బూర చెప్పండి. మొదటి బూర దేవుడు ఎవరికి తెలియచేశాడు అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా దేవుని చేత నిర్మింపబడిన నరుడు ఎవరు? ఆదాము. ఆదాముకు తెలియజేసిన హెచ్చరిక బూర, ఆదాముకు తెలియజేసిన హెచ్చరిక బూర ఆయన తెలియజేశాడు. హెచ్చరిక బూర. దాని ఏం చేసినాడు ఆదాము? విన్నాడు కానీ పెడచెవన పెట్టాడు, ఆచరించలేదు.
ఆయన ఉద్దేశం ఏమైందో, దేవుని యొక్క ఆ ఇచ్చ ఏమైందో తెలియదు, కానీ ఆ దైవ గ్రంథంలో దేవుని యొక్క ఆ సంపూర్ణమైన విషయాలే అవి సంపూర్ణంగా నెరవేరుతాయి. కానీ మొదటి బూర ఆ దేవాది దేవుడు మరి ఆదాముకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బూర దేవుని మాట అనే ఆలోచన మనము చేయవచ్చు. దేవుని మాట విని కూడా పాటించకపోవడం ద్వారా పాపమును, తద్వారా మరణము సంప్రాప్తి అయినట్టు మనం చూడగలం ప్రియులార. ఈ సందర్భము అనేక సార్లు వ్రాయబడిన దైవ గ్రంథంలో అనేక మంది భక్తులు వ్రాశారు. ఆయన ఆ బూరను పెడచెవిన పెట్టాడు. దానివలనే పాపమును, ఆ పాపం ద్వారా మరణము అంతటికీ ప్రాప్తించినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఈ మాటలు ఆదికాండం 2:16-17 వచనాల్లోను, 3:16 వచనంలోనూ మనము చూడొచ్చు ప్రియులారా. ఈ వాక్య భాగమును మనం ఎరిగిన వారమే. ఈ వాక్య భాగమును మనము ఆదికాండంలో అనేక మార్లు దేవుని బిడ్డల ద్వారా మనం విన్నాం ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, దైవ గ్రంథం అంతటిలో దేవుని ద్వారాను ఆయన ద్వారా నిర్మింపబడిన దైవ సేవకుల హెచ్చరికలను తెలియచేసిరి అని కూడా మనము చూస్తున్నాం. మరి వినకుండా ఆచరింపకాయు నిర్లక్ష్యం చేసిన ఆ ప్రతిఫలములకు దూరమై రక్షణ లేని స్థితి కలిగి ఉన్నాము అంటున్నాడు. రక్షణ లేని స్థితి కలిగి ఉన్నాము. అటువంటి వారమైన మనమును దేవాది దేవుడు ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకొని దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క పనిలో మనములను దేవుడు ఉంచుకున్నాడు ప్రియులారా. అందుకే ఒకరి ద్వారా పాపం ద్వారా మరణం వస్తే మరి రెండో వాని ద్వారా మరి ఆయనకు చేసిన బలియాగం ద్వారా ఆ పుణ్యకార్యం ద్వారా మనము విడిపింపబడ్డాము అని దైవ గ్రంథంలో భక్తులు వ్రాసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మన సంఖ్యాకాండంలో 10వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. 10వ అధ్యాయము 8-9 వచనాలను మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండము 10వ అధ్యాయం 8-9 వచనం మనం ఆలోచన చేస్తే, అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవులను నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరముగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమును వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. ఈ బూర వల్ల ఇంకొక మేలేముంది? యుద్ధ సమయాల్లో ఆ బూరలు ఊదేవాడే ఊదాలి. ఆ బూర యొక్క గొప్పతనాన్ని వాడిని తెలిసి ఉండాలి, బూరలు ఊదేవాని. ఆ బూర ఊదకుండా అది యొక్క తెలియకుండా ఒకదానికొకటి ఆ వాయిద్యం కానీ, అది వేసే ఆ శబ్దం కానీ ఎక్కువ తక్కువలైనప్పుడు ఎక్కువ ప్రమాదాలు కలుగుతాయి ప్రియులారా. ఎక్కువ ప్రమాదాలు కలుగుతాయి. కాబట్టి బూర, క్రమపరిచిన బూర, క్రమముగా ఉండే బూర, అది ఆ బూర ఊదేవారు కూడా దానికి నియమింపబడిన వారే అని దైవగ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు 8వ వచనం అన్నాడు, ఆ బూరలూదు బాధ్యత యాజకుల పని అంటున్నాడు. బూరలు 8వ వచనం బూరలూదు బాధ్యత యాజకుల పని అంటున్నాడు. మరి 9వ వచనం అంటున్నాడు, యుద్ధ సమయములలో బూరలు ఊదినప్పుడు ఆ శబ్దము దేవుని సన్నిధిని చేరి శత్రువుల నుండి రక్షింపబడదురు అంటున్నాడు. ఆ బూర దేవునికి తెలియజేసిన తర్వాత దేవుడు ఇచ్చే ఆ ధన్యతను
ఆ శబ్దం ద్వారా చేసే యొక్క స్థితిని అప్పుడు రక్షింపబడతారు అంటారు. శత్రువుల నుండి రక్షింపబడతారు అంటారు. అంటే బూర నడిపిస్తుంది, యుద్ధానికి నడిపిస్తుంది, యుద్ధం చేపిస్తుంది. అక్కడ నుంచి శత్రువుల నుంచి ఆ బూర శబ్దం ద్వారా అనేక మేళ్ళు, అనేక యొక్క విషయాలను దైవగ్రంథంలో బూర ద్వారా, బూర ఊదుడు ద్వారా, ఆ బూర శబ్దం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ప్రియులు అంటున్నాడు 9వ వచనంలో, యుద్ధ సమయంలో బూరలు ఊదినప్పుడు ఆ శబ్దము దేవుని సన్నిధిని చేరి శత్రువుల నుండి రక్షింపబడుతుంది అంటున్నాడు. బూర మనకి ఎన్ని బూరలు ఊదబడుతున్నాయి? వారంలో, నెలలో, సంవత్సరంలో బూర శబ్దాలు. ఆ బూర శబ్దాలు అనేక విధాలుగా దేవాది దేవుని మహాకృప చేత బూరలు ఊదబడుతున్నాయి. ఎందుకు అని ఆలోచన చేస్తే మన యొక్క క్రమశిక్షణ కొరకు, మనము వాక్యం ద్వారా జీవించే దాని కొరకు, వాక్యం ద్వారా మనము జీవించే ధన్యులుగా ఉండేదానికి ఆ బూరలు ఊదబడుతున్నాయి. మరి ఇక్కడ అంటున్నాడు సామెతల గ్రంథంలో 9:6 అంటున్నాడు. సామెతల గ్రంథం 9:6 అంటున్నాడు. ఇక్కడ జ్ఞానం గురించి తెలియజేస్తున్నాడు. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి గలగజేయు మార్గములో చక్కగా నడువుడి అంటున్నాడు. చక్కగా నడువుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అంటున్నాడు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని వాక్యము ద్వారా, దేవుని మహాకృప ద్వారా. ఏమి కలిగినా, ఏమి ఇచ్చినా ఆయన ఇవ్వవలసిందే. కొలస్సీ పత్రికలో ఉంది, బుద్ధి విజ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములు ఉన్నాయి. మరి ఎక్కడో కాదు ప్రియులారా, ఆయన యందే గుప్తములు ఉన్నాయి. కావాలా? మనం అడగాల. మనకు అవసరం ఉంటే మనం అడగాల. అడిగితే ఆయన ఇస్తాడు. అన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ అన్నాడు, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అంటున్నాడు. తెలివి కలిగిన మార్గంలో చక్కగా నడవగలాలి అంటున్నాడు. ఈ సందర్భాన్ని బట్టి మన మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మనకి ఎంతమంది కనపడతారు? 10 మంది కనపడతారు. ఒకరు ఇద్దరు కాదు, 10 మంది కనపడతారు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో. అది మనం విన్న వాక్య సత్యాలు మనం విన్నాం, దైవజనులు మరి తెలియజేయగా విన్నాం. అక్కడ బుద్ధి కలిగిన వారు ఉన్నారు. సంఖ్య 10 అయితే సరి సమానంగా ఉన్నారు. ఇటుపక్క ఒకరు ఎక్కువ లేరు, అటుపక్క ఒకరు తక్కువ లేదు. వారు ఎవరై ఉన్నారు? వారు కన్యకులుగా ఉన్నారు. 10 మంది ఆ దేవుని సన్నిధిలో, మరి దేవుని సన్నిధిలో అంటే రక్షణ పొందాలని ఆ బూర ఊదినప్పుడు వాళ్ళు వెళ్ళారు. కానీ ఏం చేశారు? బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు ఆ గేట్ అవతల, ద్వారం అవతల ఉన్నారు. బుద్ధి లేని వారు ద్వారము యువతల ఉన్నారు. మనం చూడొచ్చు ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి 13వ వచనం వరకు ఆ మాటలు వ్రాయబడ్డాయి. అందుకు మనం ఆలోచన చేస్తే, అందుకే అన్నాడు 13వ వచనం చూడండి. 13వ వచనం ఏమంటున్నాడు? మెలకువగా ఉండుడి, అంటున్నాడు. మనం చదువుకున్న దానిలో జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఏమవుతారంట? చచ్చును అని దైవగ్రంథంలో వ్రాయబడిన మాటలు ప్రియులారా. కాబట్టి
మనం ఎలా ఉండాలో మన స్థితి ఎలాంటిదో మనము ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ 13వ వచనం అన్నాడు, మత్తయి సువార్త 25:13 అంటున్నాడు, మెలకువగా ఉండుడి అంటున్నాడు, మెలకువగా ఉండమంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం ఇంకొక మాట చూస్తే చూడండి, యెషయా గ్రంథం 55:2 వచనాన్ని గమనించండి. ఇక్కడ తెలియజేసిన మాటలు మనము ఆలోచన చేస్తాం. ఇక్కడ మంచి పదార్థముల గురించి వ్రాయబడింది. 55:2 వచనం, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చేదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుచుకుందురు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటున్నాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే మనం ఏమి కోరుకోవాలి అని మనం ఈ వాక్యం బట్టి మనం ఆలోచన చేస్తే, మంచి పదార్థములను భుజించుడి, సారమైన దాని యందు సుఖింపనీయుడి అంటున్నాడు. సారమైన దాని దగ్గర సుఖింప నీడు అంటున్నాడు. మరి ఎక్కడ దొరుకుతుంది ఈ మంచి ఆహారం, ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త రండి, 6వ అధ్యాయం. యోహాను సువార్తలో 6వ అధ్యాయము ఈ ఆహారం గురించి 6:27లో మనం చూద్దాం. 6:27లో మనము ఆలోచన చేస్తే 6:27 వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఎక్కడ దొరుకుతుంది ఈ అక్షయమైన ఆహారం? క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన ఆహారం ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గర మనకు దొరుకుతుంది అని మనం చూస్తున్నాం. అక్కడే 32వ వచనంలో, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం అంటున్నాడు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం అంటున్నాడు. అదే అధ్యాయం 32వ వచనంలో 32వ వచనం అంటున్నాడు. 35వ వచనం చూడండి, ప్రభువు తెలియజేస్తున్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చు వాడు ఏమాత్రమును ఆకలి కొనడు, ఎవరు ఇవ్వలేని నిత్య జీవము అని చూస్తున్నాము. ప్రియులారా, ఆహారము దాని కొరకు మనము అనవసరమైన ఇది డబ్బులు వెచ్చేయకూడదు అనేది ఉంది, కానీ అక్షయమైన వాటి కొరకు మనము ఆలోచన చేయకూడదు. అక్షయమైనది దేవుని దగ్గర నుంచి దొరికే ఆహారం, దేవుని దగ్గర నుంచి మనకు దొరికే ఆహారము అంటున్నాడు. ఏ మాత్రమును ఆకలి కొనడు, ఎవరు ఇవ్వలేనిది ఆ నిత్య జీవము అని మనం చూస్తున్నాం. అక్కడే 31వ వచనంలో అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటున్నాడు. పరలోకం నుంచి ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకం నుంచి వచ్చింది. పరలోకం నుండి వచ్చిన ఆహారం, పరలోకం నుంచి వచ్చిన ఆహారం, ఆ గొప్ప ఆహారం ఎవరు భుజిస్తున్నారు? ఎవరికి దేవుడు ఇచ్చాడు? విశ్వాసులకే, దేవుని నమ్మిన పిల్లలకి. ఆయన అంటున్నాడు నిజమైన ఆహారం అంటున్నాడు, మరి నిత్య జీవం కలిగిన ఆహారం అంటున్నాడు, జీవాహారమును నేనే అంటున్నాడు. ప్రియులారా, మనము 4వదిగా మనం ఆలోచన చేసినట్టే 119వ కీర్తనలో 119 కీర్తన, ఈ 119 కీర్తన చాలా గొప్ప కీర్తన. అది మీరు చివరి వరకు దాన్ని బాగా ధ్యానించినట్టయితే అందులో సత్యాలు, భావాలు మీకు అర్థమవుతాయి. ఇక్కడ అంటున్నాడు 119 కీర్తన 4 అంటున్నాడు, నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను
గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి నిండిన ఎంత మేలు అంటున్నాడు. ఎంత మేలు అంటున్నాడు. 6వ వచనంలో చూస్తే మనము నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు అంటున్నాడు. పిల్లరా, దేవుని పిల్లలు లోక సంబంధమైన వాటి మీద పక్కన పెట్టాలి. నా స్థితి ఏమిటి, నేను ఎవరు, నా స్థితి ఏమిటి, నేనెవరు అనేది ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటావో లోక సంబంధమైన వాటి మీద నువ్వు గురి కలిగి ఉండవు. ఎప్పుడైతే ప్రభు పిల్లలుగా ప్రభు కార్యాలలో ప్రభు పనిలో మనం ఎప్పుడైతే నిమగ్నమై ఉంటామో ఆ దేవుని మనం మహిమపరిచే బిడ్డలుగా మనం ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, నీ దేవుని ఆజ్ఞలను లక్ష్యం ఉంచి చేయాలి అంటున్నాడు. అక్కడ 16వ సామెతల గ్రంథం 16:9 అంటున్నాడు, ఒకడు తాను చేయబోవున్నది హృదయములో ఎంచుకొనును అంటున్నాడు. అది ఏమి చేయాలా అనేది హృదయములోనే ఆ తలంపులో వస్తుంది. నేను ఏమి చేయాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతి ఏమిటి, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతి ఏమిటి, నేను ఏ పనైతే దేవుడు నాకు ఇచ్చాడు. అన్ని పనులు ఒకరికే ఇవ్వడండి. అన్ని పనులు దేవుడు ఒకరికే ఇవ్వడు. వారి తలాంతులను బట్టి, వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అన్ని విధాలుగా దేవుని యొక్క ఏర్పాట్లో ఆయన బిడ్డలను ఆయన ఎన్నుకుంటాడు. వారి ద్వారా ఆ పనులను జరిగించుకుంటాడు. అందుకంటున్నాడు, ఒకడు తాను చేయబోనది హృదయంలో ఎంచుకొనును అని చూస్తున్నాం. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 13-14 వచనాల్లో నెహెమ్యా సత్యమైన దేవుని ఆజ్ఞలు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో 13-14 వచనాల్లో మనం ఆలోచన చేస్తే నెహెమ్యా సత్యమైన దేవుని ఆజ్ఞలు తెలియచేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఏం తెలియచేశాడు? నెహెమ్యా ఎవరు? నెహెమ్యా ఏం చేశాడు? ఆయనలో ఏ కోరిక ఉంది, ఏ పని చేయాలని ఏ తలంపులు ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనంలో మనము ఆలోచన చేస్తే ఒక సహోదరు చదవండి. నా దేవా, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13-14 చదవండి. సత్యమైన ఆజ్ఞలు అంటున్నాడు. సత్యమైన ఆజ్ఞలు అంటున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆ 119వ కీర్తనలోనే 46వ చరణం చూడండి. 19వ కీర్తన 46వ చరణం చూస్తే, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడేదను అంటున్నాడు. సిగ్గుపడక రాజు ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడేదను అంటున్నాడు. ఈ నెహెమ్యా అక్కడ ఉన్నటువంటి అసహరస్తు రాజు దగ్గర ఆయన ఏ పాత్ర అందించేవాడుగా ఉన్నాడు. అది చిన్న ఉద్యోగమే అయినప్పటికీ చాలా నమ్మకత్వంతో కూడిన ఉద్యోగం. ఆయన పాత్ర అందించేది ఎంత నమ్మకత్వం ఉండాలి, ఎంత భయభక్తులు ఉండాలి, రాజు మీద ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంత దీనత్వం ఉండాలి ప్రియులారా. అటువంటి ఉద్యోగం చేసే నెహెమ్యా సత్యమైన దేవుని ఆజ్ఞలను తెలియచేసేదానికి ఇక్కడ చేస్తున్నాడు. మరి 119:80 వచనం చూడండి. 119 కీర్తన 80వ చరణం, నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయమును నీ కట్టడల విషయంలో నిర్దోషమగునుగా అంటున్నాడు. ప్రియులారా, ఈ షూషాను కోటలో అర్థహస్తులు రాజు దగ్గర యెరూషలేములో నిమిత్తము వెరవక సిగ్గుపడక విశ్వాసంతో విన్నవించి
ఆ దేవుని కార్యములు జరిగించటకు ఈ నెహెమ్యా ఆయన కోరుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సామెతలు 16:9లో ఒకడు తాను చేయు బోవునది హృదయంలో ఎంచుకొను అంటున్నాడు. యెరూషలేము నుంచి వచ్చిన వారు అక్కడ జరిగినటువంటి కార్యాలను, అక్కడ జరిగిన నష్ట కష్టాలను తెలియచేయగా ఆయన హృదయములో మరి నొచ్చుకున్నాడు. దేవుని పని చేయాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని కార్యాలను సరపాలని తనకు రాజుగా ఉన్నటువంటి అక్షరస్తుతో మన సిగ్గుపడక వెరవక దేవుని ముందుంచుకొని మనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు అక్కడ నెహెమ్యా గ్రంథం 2:8 వచనం అన్నాడు, నా దేవుడు కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను అంటున్నాడు. ఏమడిగిన రాజు నెహెమ్యాకు అభ్యంతరం తెలపక ఆయన కార్యము జరిపినట్టుగా చూస్తున్నాం. నెహెమ్యా కూడా దేవుని ముందుకు పెట్టుకొని దేవుని కార్యాల్లో ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 5వదిగా మనం ఆలోచన చేస్తే యెరెమీయా గ్రంథంలో 12:16 మనం ఆలోచన చేస్తే ఇక్కడ విగ్రహారాధన గురించి ఉంది. దేవుని నమ్మిన పిల్లలు, దేవునితో అంటుకట్టబడిన పిల్లలు, దేవుని ద్వారా జీవిస్తున్నటువంటి పిల్లలు ఎలా ఉండాలో ఇక్కడ ఈ యెరెమీయా గ్రంథంలో చూడండి 16 వచనాన్ని గమనించినట్టయితే ఇక్కడ అంటున్నాడు, బయలుతోడని ప్రమాణం చేయుట వారు నా ప్రజలకు నేర్పించినట్టుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణం చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన పక్షమున వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం ఆలోచన చేస్తే బయలుదేవతల గురించి చేస్తున్నాడు. అన్య దేవతల గురించి వారు చెప్తున్న ఆ వ్యతిరేక కార్యాలను బట్టి వర్ధిల్లరని స్థితిని చేస్తున్నాం మనం. ఇక్కడ 5వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు యెరెమీయా గ్రంథంలో 5:7 అంటున్నాడు, నీ పిల్లలను నన్ను విడిచి నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటిని తోడని ప్రమాణము చేయుదురు అంటున్నాడు. ఇదేం చేస్తున్నారు? దేవుడు కాని వాటిని దగ్గరికి పోయి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయదు అంటున్నాడు. ఆ విగ్రహాలే దేవుడని వారు ఏం చేస్తున్నారంటే దాన్ని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 11:17లో మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను బయలుకు ధూపార్పణం చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును వాటిని సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు అంటున్నాడు. ఎవరైతే దేవుని మార్గంలో దేవునికి ఆధిక్యత ఇవ్వకుండా దేవుని గణపరచకుండా ఎప్పుడైతే ఆ దారిని వైదొలుగుతారో అప్పుడు ఏం జరుగుతుంది మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను గురించి బయలునకు ధూపార్పణం చేసినందున యెహోవాకు కోపం పుట్టించింది అని చూస్తున్నాం. దేవుని హెచ్చరిక మరి 4వ అధ్యాయం అక్కడ యెరెమీయా గ్రంథంలో 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించబడి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల తమకు ఆశీర్వాదం కలుగును అంటున్నాడు. వారు మార్చుకోవాలి, మార్పు చెందాలి. మన 5వ అంశము మనం ఏం ఆలోచన చేస్తున్నాం? విగ్రహారాధన గురించి. ఆ విగ్రహారాధనలు మరి కలిగిన వారు, దారి తొలగిన వారు ఏమవుతారు అనే విషయాలను మనము 12వ అధ్యాయం 16వ వచనంలో మనము ఆలోచన చేశాం. ఇక్కడ అంటున్నాడు 2వ యోహాను పత్రికలో
రెండో యోహాను పత్రిక 8వ వచనం చదవండి. అక్కడ పూర్ణ ఫలమును గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. 2వ యోహాను పత్రిక 8వ వచనం. మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మీ పూర్ణ ఫలము పొందునట్లుగా జాగ్రత్తను గురించి చూడాలని అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎలా ఉండాలి జాగ్రత్తలు అని మనం అవలోకనం చేస్తే ఇక్కడ పౌలు అంటున్నారు మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. 9:27 వచనం. గాలిని కొట్టినట్టు నేను పోటాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలుగొట్టి దాన్ని లోపరుచుకునుచున్నాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో తను చేసినటువంటి ఆ గొప్ప విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడ ఆయన తప్పిపోదును అనే విషయాలను ఆయన తెలియచేస్తున్నాడు. ప్రియులారా, అంటున్నాడు తన శరీరమును నలగొట్టుటకు లోపరుచుకుని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో మనం ఆలోచన చేస్తే, ఎవడను నీ కిరీటమును ఆపరింపనీయకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటున్నాడు. మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని, మన కొరకై ఆయన చేసిన బలియాగాని, మనకిచ్చినటువంటి ఆ ధన్యతను ఆయన పిల్లలుగా చేసుకునే పరలోక భాగ్యం ఇచ్చిన ఆ దేవుని మరి ఇక్కడ అంటున్నాడు, ఎవడును నీ కిరీటమును నపహరింపకుండా ఉన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి అంటున్నాడు. మనకు కలిగిన దానిని మనం ఏమి చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి అని అంటున్నాడు. బంధువులు వచ్చినప్పుడు జారిపోయినాము, స్నేహితులు వచ్చినప్పుడు జారిపోయినాము, ముఖ్యమైన వాళ్ళు మాకు ఎదురు పట్టినప్పుడు జారిపోయినాము, ఏదో తెలుసో తెలియకపోయినాము అనేది కాదు. కానీ దేవుడు పక్షపాతి కాడు. ఆయన కిరీటాలు ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని దేవుని పిల్లలకి ఇచ్చాడు. మరి ఎవడును నీ కిరీటమును అపహరించినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదే పౌలు గారు ఏమంటున్నాడు? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, మరియు జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారము. నియమం అంటే కట్టడు, దేవుడిచ్చిన కట్టడు, సంఘ పెద్దలు ఇచ్చిన కట్టడు, సంఘం మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు, ఇవన్నీ ఏమంటున్నాడు? మరి జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారం పోరాడాలి అంటున్నాడు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నేను లోకంలో ఇంత అంత అనేది కాదు, కానీ నియమం ప్రకారం పోరాడాలి. నియమం తప్పి పోరాడితే ఎంత గొప్పవాడైనా ఏమవుతాడు? పడిపోతాడు. గొలియాతు ఏమని విరవిగాడు? ఒక పిల్లవాని చేతిలో హతమయ్యాడు కదా. ఆ ఫిలిస్తీన్లందరూ ఎవరి మీద నమ్మకం ఉంచుకున్నారు? గొలియాతు మీద నమ్మకం ఉంచుకున్నారు. కానీ గొలియాతు పడిపోయాడు. ఎందుకు భయపడాడు అని అంటే, నియమ ప్రకారం లేదు. నియమ ప్రకారము ఉన్నవాడు గెలిచాడు. నియమ ప్రకారం లేనివాడు తన శక్తిని బట్టి, తన బలమును బట్టి, తన రాజును బట్టి, తన రాజ్యాన్ని బట్టి ఆయన ప్రవర్తించినాడుగా మనం చూస్తున్నాం. మనం 15వ వచనం చూడండి. అక్కడే అంటున్నాడు 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనములో
మనం ఆలోచన చేస్తే నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము అంటున్నాడు. నిన్ను నీవే దేవునికి కనపడినట్టు జాగ్రత్తగా పడము అంటున్నాడు. మరి 7వదిగా మనం ఆలోచన చేస్తాం. ఇర్మియా గ్రంథం 17:24 ఇర్మియా గ్రంథం 17:24 చూద్దాం. దైవ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 17:24 మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మముల గుండా ఏ బరువు తీసుకొని పోకుండిన పక్షమున దావీదు సింహాసనం ముందు ఆసీనులై 24 వరకు మనం 24 వరకు చూసుకున్నాం. ఇక్కడ అంటున్నాడు, విశ్రాంతి దినమున ఏ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన పక్షమున అంటున్నాడు. ఇక్కడ దేవాది దేవుడు మనకేమిచ్చాడు? విశ్రాంతి దినం అంటే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిచ్చాడు? తన శరీరమును తన రక్తమును బల్లాను జ్ఞాపకం చేసుకునే పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధ దినాన్ని ఎంతగా మనం సన్మానించాలి అనే విషయాన్ని మనం 7వదిగా మనము ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 17:24 చదివాం. ఇక్కడ అత్యంతమైన ప్రాముఖ్యమైన విషయంలో అనగా విశ్రాంతి దినమును గురించిన జాగ్రత్తలు తెలియచేస్తున్నాడు. నిర్గమాకాండం దైవ గ్రంథములో నిర్గమాకాండం 20:8 మనం చూస్తే ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము కొనుము అంటున్నాడు. ఏమంటున్నాడండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. మరి అక్కడే 17:22 ఏమంటున్నాడు? 17:22 ఏమంటున్నాడు? విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి అంటున్నాడు. ఆషామాష కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పరిశుద్ధ దినాన్ని సన్మానించకుండా ఏంటేంటో చేసుకొని వచ్చి బలిలో పాలు పొందరు. వారి మనస్సాక్షి వాళ్ళకి తెలియజేస్తుంది. కానీ దాన్ని తెలియజేసుకునే దానికి దాన్ని పశ్చాత్తాపడేదానికి మరి విజ్ఞాపన కూడకుంది. కానీ ఇంటిలోనే దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాప్తులై దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడిగి దానికి కడుగుకొని పరిశుద్ధపరచబడుకొని దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధమైన బల్లాను ఆ ప్రతిష్ఠితమైన బల్లాను పాలు పొందాలి. పాలు పొందకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటట్టుగా దైవ గ్రంథంలో కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు ప్రియులారా, మన కొరకే దేవుడు రాయించిన మాటలే. మనం పరిశుద్ధపడాలి. ఏవో జరిగి ఉండొచ్చు, కానీ ఇంటిలోనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దేవునిని మెప్పించుకొని దేవుని సన్నిధికి వచ్చి బలిలో పాలు పొందాలి. దానికే మనకు విజ్ఞాపన కూడిక మనకు అవసరమై ఉంది. విజ్ఞాపన కూడిక మనకు అవసరమై ఉంది. ఆ పరిశుద్ధ బలాన్ని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. అక్కడ చూడండి ప్రియులారా, నిర్గమకాండం 20:10 మనం ఆలోచన చేస్తే
నిర్గమాకాండం 20:10 మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు దైవ గ్రంథంలో, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ నియమ నిబంధన బల్ల ఆషామాష కాదు. అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. దేవాది దేవుడు మన కళ్ళ ముందరే మనతో ఉండగా మనం ఎలా ఉండాలో ఆ బలాన్ని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీ ఇంటిలో ఉన్నవారు ఏ పనినైనా చేయకూడదు అంటున్నాడు. మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 58వ అధ్యాయము 13-14 వచనాలను ఆలోచన చేయండి. 13-14 దైవ గ్రంథంలో మాట, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరుకుని నేడుల విశ్రాంతి దినము మనోహరమైనది, నీవు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, భూలోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించేదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను ఎక్కించెదను అంటున్నాడు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చే వాక్కు ఇదే అంటున్నాడు. ఘనముగా దేవుని ఆచరించినప్పుడు, పరిశుద్ధ దినాన్ని ఘనముగా ఆచరించినప్పుడు ఆ ధన్యతలు మనకు వస్తాయని, మనకున్నాయని దైవ గ్రంథము మనము చూస్తున్నాం. ప్రియ, ఇక్కడ అంటున్నాడు విశ్రాంతి దినము ప్రతిష్ఠ దినమని, అది మనోహరమైనదని, ఘనమైనదని, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అంటున్నాడు. ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను అంటున్నాడు. ఎంత భాగ్యమో, ఎంత ఉన్నతమైన స్థితో మనం ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. ఆషామాష కాదు, దేవుని పరిశుద్ధ వల్ల ఆషామాష కాదు. అందుకే పెద్దలు తెలియజేస్తారు, ముందుగా రండి. దేవుని సన్మానించే వారంగా ఉండాలి, దేవునికి ఘనత తెచ్చేటట్టుగా ఉండాలి. ఆయన అంటున్నాడు, విశ్రాంతి దినమున ప్రతిష్ఠిత దినమని, అది మనోహరమైనదని, ఘనమైనదని, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదని అంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవాది దేవుని ఘనపరుస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క స్థితిని, ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిని ఆలోచన చేస్తావో, అప్పుడు దేవుడు నిన్ను బహుగా, అంతా ఇంత కాదు, నిన్ను బహుగా హెచ్చిస్తానంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించెదను అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 32:13 చదవండి. 32:13 వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 13:25. పంచమకాండంలో వ్రాయబడిన మాట. ద్వితీయోపదేశ కాండం 32 13 వచనం చూడండి.
13 32 13 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వారికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెను అంటున్నాడు. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆధిక్యతలు జాగ్రత్త కలిగిన వారు ఎలా ఉంటారు, అజాగ్రత్త కలిగిన వారు ఎలా ఉంటారు, వాటి యొక్క ఫలములు 7 విధాలుగా మనము ఆలోచన చేశాము. 7 విధాలుగా మనము ఆలోచన చేశాము. విగ్రహముల జోలికి పోరాదు. ప్రియులారా, దేవుని యొక్క బలను ఎంత పరిశుద్ధంగా హృదయమారా ఆయన ఆరాధించాలి. సహోదరులు మరి ఆరాధన విషయాల్లో ఆరాధన చేయనప్పుడు మరి ఆమెననే శబ్దమే రాదు స్త్రీల గుండా. వాస్తవమే. మరి ఎందుకో మనకిష్టం లేదా? ఆ ఆరాధనలు మనకిష్టం లేదా? మనకి ఇష్టమై ఉన్నాయి కనుకనే ఆమెననే శబ్దం రావాలి. ప్రతి విషయములో ఆమెన్ అంటే అవునుగాక అంటే దేవుడు ఎంత ఇష్టపడతాడు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఆలోచన చేయండి. ఇంకా నువ్వు ఆరాధన చేయని వారు మరి సహోదరులు కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు పేర్లు చెప్పడం భావ్యం కాదు. కానీ మాకైతే పెద్దలకైతే అందరికీ తెలుసు. కానీ వారైనా ఎక్కడైనా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డ ఏ విధంగా నన్ను ఆరాధిస్తాడు, ఏ విధంగా నన్ను పరిచయం చేస్తాడని అనుకున్నాను. అది ఎదురు చూస్తున్నాడు. లేదు, ఆరాధన చేసే విధానంలో విధింటే 1-2 చరణాల ద్వారా అయినా ఆరాధన చేయవచ్చు. ఆరాధన ఎంతో పరిశుద్ధమైనది అని మనం చూస్తున్నాం. ప్రియులారా, హెబ్రీ పత్రిక చివరి దశకు వచ్చాం. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. దేవుని వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటున్నాడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్తను కలిగి ఉండాలి అంటున్నాడు. విశేష జాగ్రత్తలను కలిగి ఉండాలంటున్నాడు. అదే పౌలు గారు అంటున్నాడు 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం అంటున్నాడు, మీరు ప్రతి విషయములో అంటున్నాడు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల అన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందునట్లు చూచుకునడి అంటున్నాడు. ఏమంటున్నాడండి? మీరు ప్రతి విషయములో అంటున్నాడు. ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఆ ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నట్లు చూచుకొనుడి అంటున్నాడు. అభివృద్ధి పొందుతున్నట్లు చూచుకొనుడి అంటున్నాడు. ఇలారా అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 21 అంటున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి
నా వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం గైకుంటామో ఆయన నన్ను ప్రేమించువాడు అంటున్నాడు. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకునేదని చెప్పాను అంటున్నాడు. అందుకే నేను కనపరుచుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆ గొప్ప దేవుడే మనతో సహవాసం చేసేదానికి ఇష్టపడుతున్నాడు, మనతో నివాసం ఉండేదానికి ఇష్టపడుతున్నాడు, మన సన్నిధిలో మన మధ్యలో ఉండేదానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు. మరి దేవుని కార్యాలు మనం ఎలా చేయాలి? దేవుని కార్యాలు ఎలా చేయాలి? ఎలా కలిగి ఉండాలి? వాటిని అశ్రద్ధగా చేయకూడదు అని దైవవాక్యం సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనం అంటాడు, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అంటున్నాడు. ప్రియులారా, అంత గొప్ప దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. దేవుని కార్యాలు ఎలా చేయాలి? విస్తరించుట ఎలా? ఏ కార్యాలు చేయాలి? మనం ఎలా ఉండాలి? మనం ఏమై ఉండాలి? మనం ఎలా ఉండి సంఘము యొక్క విస్తరణ, ప్రేమ యొక్క విస్తరణ, అనేక విషయాల్లో మనము విస్తరించాలి అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులు, ఆశామాష కాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళి దేవునికి ఇష్టలుగా, దేవునికి అన్నాడు 119 కీర్తనలో, మరి 151 అన్నాడు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి అన్నాడు. నీ ఆజ్ఞలన్నీ ఆశామాష కాదు, సత్యమైనవి అన్నాడు. మరి 172వ వచనంలో అన్నాడు, 72 అన్నాడు, నీ ఆజ్ఞలు అన్నీ న్యాయములు అంటున్నాడు. ఈ న్యాయమైనటి సత్యమైనటివి ఈ చరణాలలో 119వ కీర్తనలో ఈ చరణాలలో దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అవి న్యాయమైనవి, అవి సత్యమైనవి, న్యాయమైనవి. వాటిని కలిగి మన జీవితాలు మనం ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.